హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. కట్ చేసుకున్న లైనింగ్ పీసులన్నిటికీ చివరన ఎడ్జెస్ దగ్గర ఈ గమ్ము పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ లైనింగ్ పీసు. నేను ఆల్రెడీ బ్లౌజ్ పీస్ కట్ చేసి ఉంచుకున్నాను. గమ్ము అన్ని వైపులా అంటించుకున్నాక ఈ బ్లౌజ్ పీస్ని దీని మీద పెట్టి లైట్గా గమ్ము అంటుకునేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈక్వల్గా అన్ని వైపులా అంటుకునేలాగా ప్రెస్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్, సైడ్ జాయింట్లు వేస్తాం కదా ఆ పార్ట్ ఇది. ఇవి ఒకదాని ఎదురుకుంటా ఒకటి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒకదాని ఎదురుకుంటా ఒకటి పెట్టుకోవాలి. దీనిపైన బ్లౌజ్ పీసు మన వైపుకి పై వైపుకి వచ్చేలాగా అతికించుకోవాలి. లైనింగ్ అడుగు వైపున ఉంటుంది, బ్లౌజ్ పీసు పైన ఉండాలి. ఈ గ్లూ ఎక్కువ రాయకుండా కొంచెం రాయండి, ఐరన్ చేస్తాం కాబట్టి అంటుకుంటుంది. బ్లౌజ్ పీస్ కూడా అంటించాక సైడ్న హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అవి లైనింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. లైనింగ్ పీసు ఎలా ఉందో అలాగే ఏమన్నా ఎక్స్ట్రా పీసులు ఉంటే బ్లౌజ్ అవి కటింగ్ చేసుకోవాలి. గ్లూ పెట్టిన బ్లౌజ్ పీస్ అన్నిటినీ ఇలా ఐరన్ చేసుకోవాలి. చూసారా ఎలా నీట్ ఫినిషింగ్ వచ్చిందో. బొటిక్లో లాగా మీ బ్లౌజులు కూడా రావాలి అని అంటే ఇవి కొన్ని పాటించాలి. ఇవి డిజైనర్ బ్లౌజులు కాబట్టి వర్క్ ఎక్కువే ఉంటుంది. అందుకనే ఇలా ఈజీ వేలో మీరు చేసుకుంటే స్ట్రెస్ ఉండదు. మెయిన్గా కస్టమర్కి అనుకున్న టయానికి ఇవ్వగలుగుతాం. నెక్కి కట్ వర్క్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి. ఇది బకరం కాదండి, పేపర్ క్యాన్వాస్, ఇది వేరే ఉంటుంది. పొడవు 13 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు 6 ఇంచెస్ తీసుకున్నాను. దీని మీద మనం నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పు 2.5 ఇంచెస్కి మార్క్ పెట్టాను. నెక్ పొడవు 10.5 ఇంచులు. అలాగే నెక్ కింద లూజ్ కూడా నేను 2.5 తీసుకున్నా. షోల్డర్ దగ్గర 2.5, కింద కూడా 2.5. ఇలా బాక్స్ కొట్టుకోవాలి. ఇందులో మనకి కావలసిన నెక్ డ్రా చేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్ డ్రా చేశాను. సైడ్న ఒక 1/2 ఇంచు మార్జిన్ కొట్టుకోవాలి. ఇలా ఎక్కువ తీసుకోకూడదు, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ కట్ వర్క్ స్కేల్ యూజ్ చేస్తే మీకు బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఫోల్డ్ చేసుకున్న వైపు సగం మాత్రమే తీసుకోవాలి. ఫోల్డ్ ఓపెన్ చేస్తే మనకి ఫుల్ రౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి సగం మాత్రమే తీసుకోవాలి. ఈ 1/2 ఇంచు మార్జిన్ వచ్చేలాగా పైన లైట్గా ఒక 1/4 ఇంచు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఆఫ్ చేసామో మళ్ళీ అక్కడి నుంచే నెక్స్ట్ కర్వ్ తీసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, 1/2 ఇంచు మాత్రమే నేను కర్వ్ తీస్తున్నాను. కింద ఒక 1/4 ఇంచు, మొత్తం 3/4 ఇంచెస్లో మనం కర్వ్ తీసుకుంటున్నాం. నెక్ డ్రా అయిపోయింది. కట్ చేసుకుందాం. దీనికి అవుట్లైన్ గీసుకోవాలి.
1 ఇంచు దూరం ఉండేలాగా నేను అవుట్లైన్ గీసాను. ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ షేప్లోనే కటింగ్ చేసుకోవాలి. ముందుగా అవుట్లైన్ కట్ చేశాను. ఇప్పుడు కట్స్ ఎలా కట్ చేస్తున్నానో చూడండి. బిగినర్స్ మాత్రం కేర్ఫుల్గా చేయాలి ఇది. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ లాగే ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ అటువైపుకి పెట్టుకోవాలి. నెక్ లూజ్ 2.5 ఇంచెస్, పొడవు 8 ఇంచెస్ కి మార్కు పెట్టాను. కింద 2.5 ఇంచెస్ కి మార్కు. బాక్స్ కొట్టుకొని ఇందులో నెక్ డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ కి కింద 1/2 ఇంచు కట్ వర్క్ చేసుకోవడానికి బ్యాక్ లాగి ఇక్కడ కూడా తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర సగం వరకు మాత్రమే కర్వ్ తీసుకోవాలి. ప్రతి స్టెప్ కి గ్యాప్ ఉండేలా చూసుకోండి. కట్ చేసుకుందాం. ఇంకా హ్యాండ్స్ సంగతి చూద్దాము. ఇవి 2 పేపర్స్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. హ్యాండ్ కింద లూజు 8 ఇంచులు, 8 ఇంచెస్ కి మార్కు, పక్కన ఖర్చుకి 2 ఇంచెస్, మొత్తం 10 ఇంచులు. మిగతాది కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కి సరిపోతాయి. దీని మీద డిజైన్ డ్రా చేసుకుందాం. మడత పెట్టుకున్నాం కదా ఈ పేపరు, దాన్ని ఇలాగా ఫోల్డింగ్ తీసేసి దీని మీద ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీదే స్కేలును పెట్టుకొని కర్వ్స్ అన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలాగా 2 హ్యాండ్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అయినా పర్వాలేదు, మనం మొత్తం అయ్యాక అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా లైట్ గా కర్వ్ తీయండి, సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు 2 హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. ఈ నెక్ పీస్ మీద గమ్మ అతికించుకొని దాని మీద ఫ్యాబ్రిక్ ఉంచి ఐరన్ చేసుకోవాలి. గమ్ము లైట్ గా రాయండి, ఎక్కువ రాస్తే అంత ఫినిషింగ్ బాగుండదు.
అంటించడం అయిపోయింది కదా. ఇప్పుడు చుట్టూతా ఉన్న వేస్ట్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా మనం మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకు ఉంచుతున్నామంటే లోపలికి ఫోల్డ్ చేసి మిషన్ కుట్టేసుకోవడానికి. మధ్య మధ్యలో ఇలాగా కట్స్ పెట్టండి. కట్స్ పెడితే రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఒక 1/2 ఇంచ్ మడిచేసి మిషన్ కుట్టేసుకోవాలి. మనకి ఇంకా అంటించుకోవడాలు ఐరన్ చేసుకోవడాలతో పని అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇవి నెక్ పీసులు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్ ఇది. పేపర్ క్యాన్వాస్ పైనకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇవి కదలకుండా ఇలా పిన్స్ సెట్ చేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఏ యాంగిల్లో పెట్టానో. ఇలా ఎదురు బదురు సేమ్ నెక్ షేప్లో రావాలి. తేడా పెట్టకండి, మళ్ళీ మీరు ఇప్పి కుట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చాము. ఇలా మిడిల్లో డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ వంకర్లు తిరగకుండా అటు ఇటు కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా మనకి గుర్తు కోసం ఈ డాట్ పెట్టుకొని దీనికి కూడా అలాగే పిన్స్ పెట్టుకోవాలి, అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్లోకి వచ్చాను. కరెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా. నేను కట్స్ ఇచ్చిన ప్రతి చోట కూడా నీట్గా ఫినిషింగ్ ఇస్తూ కుట్టుకుంటూ వస్తున్నాను. పేపర్ మీద అసలు నేను లైట్గా పడనిస్తున్నాను కుట్టు. ఎందుకంటే పేపరు అతుక్కోవాలి కాబట్టి మనం ఫినిషింగ్ అలాగే ఇవ్వాలి. పేపర్కి చివరన కుట్టేసుకుంటూ రావాలి. ఈ వర్క్ చేయాలంటే నిదానంగానే చేయాలండి. స్పీడ్గా అయిపోవాలంటే కుదరదు. మనకు ఆ ఫినిషింగ్ రావాలి కదా, అందుకనే ఇలా నెమ్మదిగా వేసుకుంటూనే రావాలి. నేను వీడియో ఎక్కడ స్పీడ్ పెట్టలేదు, మీకు క్లియర్గా చూపించాలని వీడియో ఎలా తీసానో అలాగే ఉంచేసాను. పాదాన్ని ఎత్తుతూ ఇలాగ కిందకి దింపుతూ చూస్తున్నారు కదా. మనకి ఫ్రంట్ పార్ట్ ఒకవైపు అయ్యింది. ఇప్పుడు రెండో వైపు. ఇలా ఈ వర్క్ చేసేటప్పుడు మీరు స్లోగానే చేయండి. ఫ్రంట్ నెక్ కి నేను రెండు వైపులా వర్క్ చేస్తున్నాను. కుడివైపు మాత్రమే చేస్తారు కదా, అలా కాదు, రెండు వైపులా అడిగారు కస్టమరు, అందుకని నేను రెండు వైపులా కట్ వర్క్ చేస్తున్నాను. ఫ్రంట్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ నెక్ ఇది. ఈ బిట్టు ఎలా షూట్ చేశానో మీ గురించి అలాగే పెట్టాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఇలాంటి వర్క్ చేస్తున్నప్పుడు హాయిగా మనకి ఇష్టమైన మ్యూజిక్ వింటూ పక్కన ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి తినడానికి హాయిగా ఉంటుంది. స్ట్రెస్ ఉండదు. ఇంకా ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది మనకి. మనం మిడిల్లోకి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ కొంచెం కేర్ తీసుకొని స్టిచ్ చేయాలి. ఇలాంటి ప్యాచ్ వర్క్లకి మీరు పేపర్ క్యాన్వాస్ వాడండి. బకరం పీస్ వాడితే అసలు అది వాష్ చేశాక బ్లౌజ్ అసలు పనికిరాదు. ఇంకా బ్లౌజ్ ఉండలు ఉండలుగా లోపల చుట్టుకుపోద్ది బకరం అయితే. ఈ పేపర్ క్యాన్వాస్ అయితే స్టిఫ్ గా ఉంటుంది. ఇది కూడా ఒక క్లాత్ లాగే ఉంటుంది. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇవి రిమూవ్ చేసేసి నీట్ గా కట్స్ ఇవ్వాలి. ఒక పావించు మాత్రమే క్లాత్ ఉంచాలి. ఎక్కువ ఉంచారంటే అక్కడ ముద్ద ముద్దగా ఉంటది. పావించు మాత్రమే ఉంచండి. క్లాత్ తీసాం కదా, ఈ మధ్యలో కర్వ్ తిప్పడానికి కట్స్ ఇవ్వాలి. ప్రతిదానికి మధ్యలో ఇలా కట్స్ పెట్టుకుంటూ ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. క్లాత్ పల్చగా ఉందంటే బ్లౌజ్ పీస్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా బయటికి
ఫోల్డ్ చేసుకోవాలి. డౌటే లేదండి, ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ అయిపోయింది కదా, హ్యాండ్స్ సంగతి చూద్దాం. ఈ పేపర్ క్యాన్వాస్ హ్యాండ్స్ కి అటాచ్ చేయక ముందుగా ఇలాగా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ మీద ఇలా పేపర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లియర్గా చూసారు కదా, హ్యాండ్ మీద పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. కట్స్ తిప్పుకున్నాక ఇలాగా పైన కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇక్కడ నీట్గా చేయండి, ఫినిషింగ్ బాగుండాలి కదా. ఎడ్జెస్ దగ్గర మాత్రమే స్టిచ్ పడేలాగా కుట్టాలి. ఇక్కడతో పైన అయిపోయింది కదా, ఇప్పుడు అడుగున లైనింగ్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ కి ఇలాగే కుట్టుకోవాలి. ఇంకా హ్యాండ్స్ కి స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఫ్రంట్ పార్ట్ ఇలాగ మనం స్కాల్ప్ రివర్స్ తిప్పుకున్నాక ఇలా ఉంది ఫినిషింగ్, చూసారు కదా. కింద లోపల లైనింగ్ కి నేను మిషన్ తో స్టిచ్ చేయలేదు, ఇక్కడ చేతితో హెమ్మింగ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్టులు రెండు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్టులు రెండు జాయింట్ చేస్తున్నాను. పైన అడుగున ఏది కూడా లాగకుండా ఒకదాని మీద ఒకటి లూజ్ గా అలా వదిలేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది సెకండ్ పార్ట్.
నేను ఎలా క్యాజువల్ గా పెడుతున్నాను చూసారు కదా, మీరు కూడా ఇలాగే స్టిచ్ చేయండి. కప్పు షేపు రౌండ్ తిరగాలంటే మీరు లాగి పెట్టడం అది చేయకూడదు, ఈజీగా అలా వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కప్ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. కింద షేప్ బెల్ట్ వేయడానికి నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ ఉంది. ఇలా లైనింగ్ పీస్ ని 11 ఇంచెస్ పొడుగు అలాగే 4 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. పైనుంచి ఇలా 1/2 ఇంచు కరువు తీసుకుంటే చాలు. ప్రిన్స్ కట్ కాబట్టి షేప్ తీయక్కర్లేదు, లైట్ గా తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ ని కూడా చెస్ట్ పట్టీలాగా కట్ చేశాను. దీనికి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా కర్వ్స్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు అటాచ్ చేద్దాం. పైన బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి, ఇలా అడుగున లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటికీ కలిపి స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండో దానికి కూడా జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేసాను. ఇప్పుడు ఓపెన్ చేసుకొని కుట్టు దగ్గర ఇలా హ్యాండ్ తోనే ఈక్వల్ చేసుకోండి. కింద ఫైనల్ గా అన్ని కలుపుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలోకి అడ్డంగా డాట్ వేసుకోవాలి. 1/2 ఇంచు మాత్రమే ఫోల్డ్ చేసుకోండి. 2.5 ఇంచెస్ కి డాట్ వేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా సెకండ్ పార్ట్ కూడా డాట్ వేసాను. ఇప్పుడు ఉక్సులు పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు ఉక్సులు పట్టి, ఇటువైపు దీనికి కాజా పట్టి వేసుకోవాలి. అంటే మనకి ఎడం వైపున ఉక్సులు పట్టి, కుడి వైపున కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీకి 4 ఇంచెస్ క్లాత్ ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ లో క్లాత్ తీసుకోవాలి. ఎడ్జెస్ ని సమానంగా కట్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీకి 2 ఇంచెస్ లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఇలాగా 1 ఇంచ్కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా లెఫ్ట్ సైడ్ కి ఎక్కువ ఖర్చు తీయకూడదు, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. అది మనం ఫోల్డ్ చేసుకోవడానికి పైన 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బొటిక్ లో వాడే సీక్రెట్స్ కూడా ఇవే, మీకు చూపించేస్తున్నాను అన్ని. ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ ఏది పైకి కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి.
మధ్యలోకి ఇట్లా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఉక్సులు పట్టి అటాచ్ చేసాం కదా, దాని మీద ఇలాగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మాత్రమే మార్జిన్ ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా. రెండు వైపులా నడుము దగ్గర మనం పైపింగ్ తో ఫినిషింగ్ టచ్ ఇద్దాం. పైపింగ్ ఫ్రంట్ పార్ట్ కి అటాచ్ చేస్తున్నాను. ఈ పైపింగ్ ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంది. ఇది స్టిచ్చింగ్ ఎలా వేయాలో చూడండి. ఇది సెకండ్ పార్ట్. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి. లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి మధ్యలో డాట్స్ పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు కుట్టుకోవాలి. రెండు వైపులా 1 ఇంచ్ చొప్పున 3 ఇంచులు పొడుగు తీసుకున్నాను. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కి ఇలా బారుగా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్ గా బ్లౌజ్ ఫినిషింగ్ చూడడానికి ఒకసారి మీ లుక్స్ ఇటేయండి. ఓవర్లాక్ చేశాను. అలాగే హ్యాండ్స్ అతికినప్పుడు మీకు వీడియో పెట్టలేదు. ఈ వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది. అలాగే సైడ్ జాయింట్స్ కూడా చేశాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇటు హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా నేను 2 వైపులా ఖర్చుల దగ్గర ఫోల్డింగ్ చేశాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హెవీ సైజ్ బ్లౌజ్ కి మాత్రమే. ఎందుకంటే వీళ్ళకి కింద చంక కింద ఇలా పైకి లాగినప్పుడల్లా ఇది పైకి లెగుస్తూ ఉంటుంది. అందుకని హెవీ సైజ్ కి ఖర్చుల దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అంతా అయిపోయింది కదా. ఇదిగోండి, ఇక్కడ హెమ్మింగ్ చేశాను. మిషన్ కుట్టయితే నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను. బ్యాక్ నెక్ చూసారు కదా. హ్యాండ్స్ దగ్గర ఇక్కడ చంక దగ్గర ఇలా ప్రెస్ లాగా రావాలి. అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఫ్రంట్ సైడ్ చెస్ట్ పార్ట్ కూడా రౌండ్ షేప్ లో తిరగాలి. అలా తిరిగితేనే ఫిట్టింగ్ బాగున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ మెథడ్లో మీరు కూడా కటింగ్ చేసి స్టిచ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.